సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రామోజీ ఫిలిం సిటీ వద్ద రామోజీ స్మృతివనం దగ్గర ఉన్నాం. కాసేపట్లో అంత్యక్రియలు కూడా కొనసాగనున్నాయి. ఇక్కడికి చాలా మంది ప్రముఖులు, వివిధ వర్గాలందరూ కూడా వచ్చి చివరి చూపు చూసేందుకు వస్తున్నారు. కొంతమంది ఉన్నారు, ఇక్కడ వారితో మాట్లాడదాం. మేడం, అంతిమ యాత్రకి ఇక్కడికి రావడం జరిగింది. సార్కి మీకున్నటువంటి అనుబంధం ఏంటి? ఈ పరిస్థితి వస్తుందని అనుకున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేణి శటకోపన్. 25 ఏళ్లుగా ఈనాడు ఈటీవీ గ్రూప్స్తో నా అనుబంధం కొనసాగుతోంది. ఒక వ్యాఖ్యాతగా, ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా, ఒక రచయిత్రిగా, ఇక్కడ యాంకర్లకి, న్యూస్ రీడర్లకి ఇచ్చే ఒక గెస్ట్ ఫ్యాకల్టీగా. రామోజీరావు గారికి తెలుగు భాషన్న, సంప్రదాయం అన్న చాలా 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 ప్రాణం. అన్నింటికి మించి ఆయన క్రమశిక్షణ, సమయపాలన, జీవితం మీద ఒక బాధ్యత, తనతో పాటు ఎంతోమందిని పైకి తీసుకురావాలి అన్న ఒక త్యాగస్ఫూర్తి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఒక ఎంటర్టైన్మెంట్ మీడియాలో ఫస్ట్ ఈటీవీయే. ఈరోజు ఈటీవీ నుంచి వేరే టీవీలకి, వేరే వేరే సంస్థలకు వెళ్ళినా సరే వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే ఉంటారు. యాంకర్గా కావచ్చు, న్యూస్ రీడర్గా కావచ్చు, వాట్ నాట్. ఏదైనా సరే ఈటీవీ అనేది క్రియేటర్. ఏ కార్యక్రమం రూపొందించాలన్నా రామోజీరావు గారు క్రియేటర్, ఏది చేయాలన్నా క్రియేటర్. అందుకని ఈరోజు ఈ రామోజీ ఫిల్మ్ సిటీ కూడా క్రియేటర్. వరల్డ్లోనే ది బిగ్గెస్ట్ మాన్యుమెంట్ ఫిల్మ్ సిటీ ఇది. సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన వ్యక్తి మేరు నగధీరుడై ఇంతమంది కుటుంబాలకి ఉపాధి కల్పిస్తూ, ఇంతమందిని జర్నలిస్టులుగా, యాంకర్లుగా, ఎంటర్టైన్మెంట్ మీడియాలో వాట్ నాట్, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్లుగా, అసలు దాగున్న ప్రతి ఒక్కరి ప్రతిభని వెలికి తీసిన మహోన్నతమూర్తి. ఈరోజు కూడా నేను ఒక వ్యాఖ్యాతగా, ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నానంటే వారు నాకు ఇచ్చిన స్ఫూర్తి. ఇది ఇలాగే కొనసాగాలని. వారు ఎక్కడికో వెళ్ళలేదండి. రామోజీ అంటే అక్షరం, దృశ్యం, శబ్దం, ఈ మూడు రామోజీ గారు. ఈ మూడు ఈ విశ్వంలో ఉంటున్నంతకాలం, ప్రభవిస్తున్నంతకాలం రామోజీరావు గారు మాకు అంతరిక్షం నుంచి, అంతర్యామి దగ్గర నుంచి మాకు మార్గనిర్దేశనం చేస్తారు. అందరికీ మార్గనిర్దేశనం చేస్తారు. వారి పవిత్ర ఆత్మకు ఎప్పుడు కూడా మేము రుణపడి ఉన్నాం. ఈరోజు వారి ఆత్మతో సూక్ష్మదేహంలో వారు ఉన్నారు, భౌతిక దేహంలో వాళ్ళు లేరు. కానీ మేము మాట్లాడుతున్నంతకాలం, మేము రచనలు చేస్తున్నంతకాలం, మేము దర్శకత్వం చేస్తున్నంతకాలం, మేము ఏ చిన్న పని చేసినా సరే అందులో వారు ఉంటారు, మా వెన్నంటే ఉంటారు. వారు భౌతికంగానే లేరు, వారు పరిపూర్ణ మనీషి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.